అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటేసింది. సూపర్ 6 ఇంకా అమలు చేయలేదు. మరి త్వరలో అయినా అమలు చేస్తారని నమ్మకం ఉందా? ఏమంటే ఈ పథకాలు ఈ ఓట్ బ్యాంక్ పథకాలన్నీ తీసేయటం మంచిదని నా సలహా అండి. ఈ పథకాలన్నీ రిమూవ్ చేస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది. రాష్ట్రం డెవలప్మెంట్ అంటే ఏంటండి? పథకాలు ఇచ్చేసి పెన్షన్లు పెంచేసి ఇవన్నీ చేస్తే అది ధర్మం కాదు కదండి. ఎక్కడ తెచ్చేస్తారు? అప్పుడు ఇన్కమ్ సోర్సెస్ చూసుకోవాలి కదండి. ఇన్కమ్ సోర్సెస్ లేకుండా పథకాలు ఇచ్చేసి సూపర్ 6 అని కదా, ఆయన ఏదో రాజకీయంగా వాగ్దానం చేశారు, కానీ దాని మీద మళ్ళీ నిర్ణయం తీసుకోవటం మంచిది. అసలు పథకాలు ఇవ్వకపోతే 2029లో చంద్రబాబు వస్తారా సార్? రాకపోయినా పర్లేదండి నన్ను అడిగితే. పథకాలు కాదు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, పిల్లల ఉద్యోగాలు ముఖ్యం, ఇప్పుడు నీరుని ఏదంటే అదుపు చేయడం ముఖ్యం, ఓ రాజధాని ఏర్పాటు చేయడం ముఖ్యం, సెక్యూరిటీ ఇవ్వడం ముఖ్యం, అంతే కదండి. అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం అంటారు? దోచుకోవడం అనేది ఆయన నైజంలో లేదు. ఆయన ఎప్పుడు సింపుల్గానే ఉంటాడు. ఆయన యొక్క ఆస్తులన్నీ సింపుల్సిటీగా. ఇప్పుడు జగన్ లాగా, ఇప్పుడు జగన్ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఇష్టమే. ఆయన ఈ పాదయాత్రలో డబ్బులు లేక ఆయన సొంత ఇంటిని ₹1,00,00,000 తనఖా పెట్టాడు. ఇది వాస్తవం. ఇది ₹1,00,00,000 తనఖా పెట్టినప్పుడు ఈరోజు ఆయన ఎన్ని వేల కోట్లు ఆస్తి వాళ్ళ కొడుకు. ఇదంతా ఎక్కడది? ఇలా సంపాదించడం ధర్మమేనా? ఈవెన్ నిన్నే చూశాను ఒక ఛానల్లో, ఆయన కాంపౌండ్ వాళ్ళు ప్రభుత్వ సొమ్ముతోటి 15,82,00,000కి ప్రభుత్వ సొమ్ము డ్రా చేసినట్టుగా బిల్స్ చూపిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు ధర్మం ఉంటుంది? ఆస్తులు అనేటువంటివి పెంచుకోవటం అది రాజకీయ లక్ష్యమే కాదండి. జగన్కి ప్రజల్లో మళ్ళీ క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు, నిజమేనంటారా? లేదండి, ఆయన చేసే పనులకి క్రేజ్ అనేది ఎలా పెరుగుతుందండి? ఈ రౌడీలని, అమ్మాయిలు నడిపించిన వాళ్ళని, ఆటో దొంగతనాలు చేసిన వాళ్ళని, గంజాయిలు అవి స్మగ్లింగ్ చేసేవాళ్ళని, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. ద గ్రేట్ డాక్టర్, అదే ఎస్సీ డాక్టరు ఆయన సుధా గారు, ఆయన నడి రోడ్డు మీద బట్టలు తీసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చిత్రహింస చేశారు, మానసికంగా చంపేశారు. ఆ రోజునే ఆ ఎస్సీలని, ఎస్టీలని అందరినీ ఆ రోజునే చంపేశాడు ఆయన. లేకపోతే చంద్రబాబు గారికి ఇన్ని సీట్లు రావు. ఆయన ఎస్సీలని చంపేసి డెలివరీ చేశారు. డెలివరీ అనేది ఎంతవరకు వాస్తవం, కానీ మరి ఆ డెలివరీ చేసిన అతనితోటే ఆయన కరచాలం చేసుకొని తిరిగాడు. మరి అదే డాక్టర్ గారి పేరెంట్స్ని కానీ భార్య పిల్లల్ని ఎప్పుడైనా పలకరించడానికి వెళ్ళారంటారా? లేదు కదండి. ఏంటంటే వివక్ష. అంటే అందరం గంజాయి అమ్మి ఇలా చేస్తే పలకిస్తాడేమో నాకు ఇదిగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయి చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కన సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఆల్రెడీ సూపర్ 6 పథకాలు 2 పథకాలు అవలంబించారు కేవలం సంవత్సరం పరిపాలనలోనే. గత 5 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా సంవత్సరం పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నువ్వేం పథకాలు ఇచ్చావయ్యా? ఒక్కటంటే ఒక పథకాన్ని అమ్మఒడి ఇచ్చావు, అది కూడా 13 నెలల్లో ఇచ్చావు. ఈరోజున కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పరిపాలనలో 2 పథకాలు అవలంబించింది. పెన్షన్ల పెంపు 3,000 రూపాయలు దాన్ని 4,000 రూపాయలు చేశారు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఈ 2 పథకాలు ఇచ్చినా సరే నువ్వేమంటావంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అంటావు. వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కాదు, నీకు, నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు అంటే బురద జల్లాలి, శవరాజకీయాలు చేయాలి, కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి నాటకం ఆడాలి కాబట్టి రోజుకి అంశం తెరలేపుతా ఉన్నావు. ఆంధ్ర రాష్ట్రాలకి పథకాలు ఇవ్వబోయేపాటికి వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం మాకు పథకాల కన్నా అభివృద్ధే కావాలి. గత 5 సంవత్సరాల్లో మేము పథకాలకు అలవాటు పడిపోయి అభివృద్ధి అనేది లేక ఇంట్లో జీవనం గడుపుకోవడం చాలా కష్టతరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఒక చేత్తో ఇస్తాడు, 2వ చేత్తో లాక్కుంటాడు. పేరుకు మాత్రం పథకాలు ఇచ్చినట్టు చక్కగా ఫోటోలన్నీ కనబడుతూ ఉంటాయి, కానీ వెనక లాక్కున్న డబ్బులు మాత్రం ఎవరికి కనపడవు. అలాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మ్యానిపులేట్ అయితే మామూలుగా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఏదైనా పని చేశాడంటే అది అందరికీ అందజేసినట్టే కనపడుద్ది, కానీ ఇచ్చేది మాత్రం కొందరికే. అది కూడా పర్ఫెక్ట్గా ఇచ్చాడంటే అబ్బే దాంట్లో కూడా కోతలు విధించడమే. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నాడు కదా, అమ్మఒడి విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు వేస్తానన్నాడు. సరే బాగానే ఉందని చెప్పి ఫస్ట్ సంవత్సరం మాత్రం అబ్బాయి కోతలు ఏమి విధించకుండా చక్కగా ఇచ్చాడు. ఇక సెకండ్ సంవత్సరం వచ్చేపాటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రతి తల్లుల ఖాతాల్లో 15,000 అని చెప్పి
12,000 13,000 అని చెప్పాడు. అదేంటి సార్ అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్, మన స్కూళ్ళు మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఇక్కడ ఒక మోరల్ కొటేషన్ చెప్పేవాడు. అంటే మన స్కూల్లే కదా, మనం శుభ్రం చేసుకోవాలి, మన పిల్లలు చదువుకుంటారని చెప్పి వాళ్ళే రిలీజ్ అవుతారు అని చెప్పి 2,000 3,000 రూపాయలు ఎగ్గొట్టేసేవాడు. ఇస్తారన్న పథకం వాల్యూ ఎంత? 15,000 రూపాయలు. అలాగే ఎంతమంది తల్లుల ఖాతాలోంచి 2,000 3,000 రూపాయలు కట్ చేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆగిపోయి ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇచ్చి లాక్కొంటాం అంటే ఇదే. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చిందని మాట్లాడుతున్నావు కదా, నీకు కనపడేటువంటి ఈ యొక్క పై పరిపాలనకి రంగులు, తర్వాత నువ్వు అంటావు కదా ఎక్కడికక్కడ గ్రీన్ మ్యాట్ విజువల్స్ వేసుకుని ఉండేవాడు కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసేటువంటిదంతా బహిరంగంగా కనబడిపోతూ ఉంది. 5 సంవత్సరాలు నువ్వేం చేసావో, ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలిసింది కాబట్టి ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం మీద బురద పడనేయకుండా కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల వరకు నిన్ను చీ కొడుతూనే ఉంటున్నారు. అమరావతి రాజధాని పట్ల మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? అమరావతి రాజధాని వేశ్యల రాజధాని చెప్పి వాగారు కదా. ఇంత దరిద్రమైనటువంటి మాటలు ఇంకెవరైనా మాట్లాడతారా? ఈ రోజున ప్రజలు చీకొట్టరా మిమ్మల్ని? రైతుల కోసం ధర్నా అంటారు, రైతులను మోసం చేసిందే మీరు, మళ్ళీ రైతుల కోసం ముసలి కన్నీరు కార్చుకుంటూ ధర్నాలు అంటారు. వాలంటీర్ల కోసం ధర్నా అంటారు, వాలంటీర్లు మోసం చేసిందే మీరు, మళ్ళీ వాలంటీర్ల మీద అపరిమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. విద్యార్థుల్ని ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో మోసం చేసిందే మీరు, మళ్ళీ వాళ్ళ కోసం మీరే ధర్నాలు చేస్తూ ఉంటారు. కరెంటు బిల్లు ఛార్జీలు పెంచింది 7-8 సార్లు నువ్వు, మళ్ళీ కరెంటు బిల్లు ఛార్జీల కోసం నువ్వే ధర్నా చేస్తావు. ఇలాగా ఏదో ఒక అంశం మీద కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నావు తప్ప గత 5 సంవత్సరాల ప్రజలకు మనం ఏమీ చేయలేకపోయామే. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు. ఈ మాత్రం దానికి మనకు అవసరం, బురద జల్లి రాజకీయాలు చేయడం మనకు వద్దు. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుందాం. రేపొద్దున ఎన్నికల్లో 2029 ఎలక్షన్లు గెలవాలంటే ఏ స్ట్రాటజీతో వెళ్తే ప్రజలు మనల్ని నమ్ముతారో దాని మీద మన కార్యాచరణ చేద్దాం అన్నట్టు ఇలాంటివి ఉండవు. ఈ రోజు కూడా స్టిల్ నువ్వేం చేస్తానంటే బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నావు. ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, సప్త సముద్రాల అవతలం సార్ వెతికి మరీ లాక్కొస్తానని చెప్పి మాట్లాడుతున్నావు తప్ప ప్రజలకి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పట్ల. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలనలో పథకాలు అవలంబిస్తూనే ఈ చెప్తున్నటువంటి అభివృద్ధి పనులు ఒక్కటొక్కగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అన్న క్యానల్ రీఓపెన్ చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఉచిత ఇసుక పాలసీని ఇచ్చారు, తర్వాత ఎస్సీ బీసీ మైనారిటీ లోన్స్ రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆంధ్రుల జీవనాడి చెప్పి పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పురుగులు పెట్టేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడే అన్న మాట ప్రకారం ఒక్కటొక్కడిగా చేసుకుంటూ వస్తారు తప్ప ఎగ్గొట్టిన దాఖలాలు అయితే లేవు. ఈ జూన్ నెలలో ఖచ్చితంగా తల్లికి వందనం కింద ఏటా 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ఆ హామీని కూడా నెరవేర్చి తీసుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రజలు సంతోషంగానే ఉన్నారు. సంతోషంగా లేనిది మాత్రం ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి విశేష ఆదరణ చూసి తట్టుకొని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అంశాన్ని తెరలేపుతా ఉన్నాడు. రేపు ఇంకొక అంశాన్ని తెరలేపుతాడు. నిన్నటి వరకు మహానాడు గురించి మాట్లాడాడు, ఈ రోజున ఆంధ్ర రాజధాని వేశ్యల రాజధాని చెప్పి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున్న ఇంకొక టాపిక్ వస్తుంది. ఒకవేళ తల్లికి వందనం కాస్త 1-2 రోజులు అటు ఇటు అయిందనుకో దీని మీద కూడా మొదలెట్టేస్తారు. ఇక రేపొద్దున ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు. ఒకవేళ అది కూడా లేటే దాని గురించి మొదలు పెట్టేస్తారు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రఖ్యాతులు రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయనివారు, వాళ్ళు అభివృద్ధి చేయరు, చేసేవాళ్ళు చెందనివారు. ఇక్కడ ఎంత అభివృద్ధి చేసి ఎంత చేస్తున్నా సరే ప్రజలు నమ్ముతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకి వాస్తవాలు చేరునవ్వకుండా ఎన్నో రకాలుగా మ్యానిపులేట్ చేయడం కోసం రంగం సిద్ధకొని చేసుకుని వాళ్ళు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. టీవీ ఛానల్ విస్తృత స్థాయిలో ట్రోలింగ్ల మీద ట్రోలింగ్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవాస్తవాలు ప్రచారం చేసే ప్రతి ఒక్కరి మీద బురద జల్లే రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోండి సార్.